ఈస్ మిన్ని, మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ చిన్ని. నేను బీటెక్ స్టోరీ షేర్ చేశాను కదా, 2 parts షేర్ చేశాను, అప్ టు ఫ్రెషర్స్ పార్టీ. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది అమ్మాయి బీటెక్ లైఫ్. అంటే మేమిద్దరం ఒకే రూమ్ ఉన్నాం, కానీ నాకంటే ముందు వచ్చారు కాబట్టి నాకు తెలియదు. ఈ అమ్మాయి షేర్ చేస్తుంది, చెప్పు. హాయ్ గైస్, దిస్ ఇస్ చిన్ని. అండ్ ఇంతకుముందు ఎలా అంటే మనం ఎంసెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ మనకి సీట్ దొరుకుతుందో అనేసి ఆలోచించేవాళ్ళం. సో నేను కూడా అలానే అనుకున్నాను. కాకపోతే దగ్గరలో కాకుండా నాకు కడపలో సీట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడం కూడా. నాకు అక్కడ ఎవరు పరిచయం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే వద్దు, అక్కడికి ఎవరు తెలియదు కదా అనేసి అన్నారు. బట్ నేను ఓకే, నాకు అక్కడ సీట్ దొరికింది కదా అనేసి నేను వెళ్ళాను. ఫస్ట్ టైం నేను మా డాడీ మా బ్రదర్తో వెళ్ళాను. అక్కడ కాలేజ్ చూస్తే బాగుంది, హాస్టల్ అంతా. సో ఓకే అనేసి, గర్ల్స్ కాలేజ్ అయినా మాది గర్ల్స్ కాలేజ్. సో ఓకే, అది కో ఎడ్యుకేషన్ గాయ్స్, వీళ్ళది గర్ల్స్, మాది కో ఎడ్యుకేషన్. జాయిన్ అయ్యాను. సో అక్కడ ఎవరు ఫస్ట్ టైం అయితే నాకు ఎవరు తెలీదు. బట్ నాకు 2 గర్ల్స్ కనిపించారు, వాళ్ళు మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. సో అప్పుడు 1 minute గాయ్స్, మా హాస్టల్లో మొత్తం నారాయణ చైతన్యనే. ఎక్కడ చూడుపు వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ కాలేజ్ వాళ్ళు అందరు వాళ్ళే ఉన్నారు గాయ్స్, ఏందో మరి. సో మనకు తెలిసిందే కదా, ఎక్కడైనా కానీ నారాయణ చైతన్య కాలేజ్ అనగానే, ఇంటర్ కాలేజ్ అనగానే ఫస్ట్ వినిపించే పేర్లు వచ్చేసి నారాయణ అండ్ చైతన్య.